హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ కొంచెం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా కవర్ చేద్దాం. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో అనాలిసిస్ తో పాటు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. సో ముందుగా ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ చూసాం. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా మనం స్ట్రాంగ్ సెల్ ఆఫ్ చూసాం. అండ్ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా ఫాల్ అయినాయి. సో దీనికి మేజర్ రీజన్ యుఎస్ ఎకనామీలో కొంత అన్సర్టెనిటీ ఉంది. ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుంటే యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ ఈల్డ్స్ ఇంక్రీజ్ అయినాయి. సో యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ ఈల్డ్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు ఇంక్రీజ్ అయినాయి, ఇవి ఇంక్రీజ్ అవడం వల్ల మన మార్కెట్స్ ఎందుకు ఫాల్ అయినా మొత్తం ఈ రోజు ఈ టాపిక్ లో కవర్ చేస్తాం. సో ఈ రోజు మార్కెట్స్ కి ఫాల్, యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ ఈల్డ్స్ రైజ్ అయినాయి. సో ట్రెజరీ ఈల్డ్స్ అంటే ఏంటి? సో ట్రెజరీ ఈల్డ్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే బాండ్స్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్. సో జనరల్గా మనం ఎప్పుడైనా ఎవరి దగ్గర మనీ తీసుకున్నప్పుడు ఇన్ రిటర్న్ వాళ్ళకి బాండ్ ఇష్యూ చేస్తాం. అంటే మనం ఎంత అమౌంట్ తీసుకున్నాం, సో ఏ టైంకి ప్రీపే చేస్తాం అండ్ ఆ అమౌంట్కి ఎవ్రీ మంత్ ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తామో ఒక పర్టికులర్ బాండ్ మీద రాసి ఆ బాండ్ని ఇష్యూ చేస్తాం. ఎవరైతే మనీ ఇచ్చారో వాళ్ళకి ఇష్యూ చేస్తాం. అలాగే గవర్నమెంట్స్ అండ్ కంపెనీస్ కూడా వాటి మనీ కావాల్సి వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే అప్పు తీసుకుంటాయో ఇన్ రిటర్న్ ఇన్వెస్టర్స్కి ఈ బాండ్స్ని ఇష్యూ చేస్తాయి. సో గవర్నమెంట్స్ వాటికి ఫండ్ కావాలన్నప్పుడు ఇన్వెస్టర్స్ దగ్గర అప్పుగా మనీ తీసుకుంటుంది. సో ఇన్వెస్టర్స్ గవర్నమెంట్కి మనీ ఇస్తారు, ఇన్ రిటర్న్ గవర్నమెంట్ వాళ్ళకి బాండ్స్ని ఇష్యూ చేస్తుంది అండ్ అలాగే మనీ తీసుకున్న దానికి ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు యూఎస్కి సంబంధించిన ఈ బాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అయినాయి. అసలు ఫస్ట్ బాండ్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ ఎందుకు పెరుగుతాయో మెయిన్ రీజన్స్ మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైతే ఎకనామీలో అన్సర్టెనిటీ ఉంటుందో అలాంటి పర్టికులర్ టైం పీరియడ్ లో బాండ్స్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి. అసలు ఫస్ట్ ఈ బాండ్స్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ ఎందుకు ఇంక్రీజ్ అవుతాయి మనం చూసుకుంటే దీనికి మేజర్ రీజన్ ఎకనామీలో ఉన్న అన్సర్టెనిటీ. లాస్ట్ వీక్ నుంచి మన వీడియోస్ లో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. యుఎస్ ఎకనామీలో చాలా అన్స్టెబిలిటీ ఉంది. లాస్ట్ వీక్ నుంచి మనం చూసుకుంటే మనం మల్టిపుల్ రీజన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ రీజన్ చూసుకుంటే యుఎస్ కి సంబంధించిన డెట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో గవర్నమెంట్ కంటిన్యూగా అప్పులు పెంచుకుంటూ వెళ్తుంది. సో దీనికి రిలేటెడ్ గా యుఎస్ లో ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ ఉంటుందో ఆ డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీని గురించి ఆల్రెడీ మండే వీడియోలో మాట్లాడుకున్నాం. సో డెఫిసిట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ ఇన్కమ్ తో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చాలా పెరిగిపోతుంది. దేర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఆ డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ దీనికి రిలేటెడ్ గానే యుఎస్ కి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ కూడా డౌన్ గ్రేడ్ చేశారు. క్రెడిట్ రేట్ కూడా డౌన్ గ్రేడ్ అయింది. ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల యుఎస్ ఎకనామీలో అన్సర్టెనిటీ ఉన్నట్టు మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా ఎప్పుడైతే ఎకనామీలో అన్సర్టెనిటీ ఉంటుందో ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని సేఫ్ అసెట్స్ లోకి తీసుకెళ్తారు, షిఫ్ట్ చేస్తారు. సేఫ్ అసెట్స్. సో సింపుల్ గా మాట్లాడుకోవాలంటే మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనకి మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టాక్స్, ఇది మనందరూ తెలుసు. సెకండ్ వన్ కమోడిటీస్ అండ్ బాండ్స్, ఇంకా మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. జనరల్గా స్టాక్స్ అనేది ఎకనామీ బాగున్నప్పుడు హై ప్రాఫిట్స్ జనరేట్ చేస్తాయి, లేదనుకుంటే హై లాస్ కూడా ఇవ్వచ్చు. సో స్టాక్స్లో ఫిక్స్డ్ ఎంత రిటర్న్ వస్తుంది, చాలా సేఫ్ రిటర్న్ అనేది మనం ఎప్పటికీ చెప్పలేం. చాలా హై వాల్టైల్ ఉన్న అన్ని సెగ్మెంట్స్లో కొంచెం రిస్కీ సెగ్మెంట్ స్టాక్స్. అండ్ సెకండ్ వన్ కమోడిటీస్. సో కమోడిటీస్ అంటే ఫిజికల్ మెటీరియల్స్ లైక్ గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్, కాపర్, క్రూడ్ ఆయిల్, ఇలా డిఫరెంట్ ఫిజికల్ మెటీరియల్స్ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో కంపేర్ టు స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ కమోడిటీస్ కొంత సేఫ్ సెగ్మెంట్. అండ్ ఎప్పుడైతే ఎకనామిక్ పడిపోతుందో, ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లేకపోతే బట్ ఈక్విటీ మార్కెట్ పడిపోతుందో పీపుల్ సేఫ్ సైడ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇలాంటి కమోడిటీస్లోకి షిఫ్ట్ చేస్తారు. కానీ అగైన్ కమోడిటీస్ కూడా ఫిక్స్డ్ గ్యారంటీ రిటర్న్, పర్టికులర్గా ఇయర్లీ ఇంత గ్యారంటీ రిటర్న్ అని ఎప్పుడు ఉండదు. అండ్ థర్డ్ వన్ బాండ్స్. సో బాండ్స్ అనేది ఉన్న అన్ని సెగ్మెంట్స్లో చాలా సేఫెస్ట్ సెగ్మెంట్. ఎందుకంటే ఎకనామీ మారినప్పుడు స్టాక్స్ అండ్ కమోడిటీస్ నుంచి వచ్చే రిస్క్ కానీ రిటర్న్స్ మారుతుంది, కానీ బాండ్స్ నుంచి వచ్చే రిటర్న్స్ అనేది ఫిక్స్డ్ రిటర్న్స్. సో ఎప్పుడైతే ఎకనామీలో అన్సర్టెనిటీ ఉంటుందో పీపుల్ అందరూ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చి ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. నథింగ్ బట్ ఈక్విటీలో సెల్ చేసి కంప్లీట్ ఆ ఫండ్ మొత్తాన్ని బాండ్స్కి డైవర్ట్ చేస్తారు. సో లాస్ట్ మనం రీసెంట్గా చూసుకుంటే యుఎస్ ఎకనామీలో అన్సర్టెనిటీ ఎక్కువ ఉండటం వల్ల యుఎస్కి సంబంధించిన ట్రెజరీ ఈల్డ్స్, నథింగ్ బట్ బాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి. ఎప్పుడైతే బాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయో ఆబ్వియస్లీ ఇది చాలా మంది ఇన్వెస్టర్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. బికాస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిందంటే దాని బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటి, ఎకనామీలో అన్సర్టెనిటీ. ఎకనామీలో అన్సర్టెనిటీ ఉంది కాబట్టి ఇప్పుడు స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం కానీ కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం రిస్క్ కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని తీసుకొచ్చి హై రిటర్న్స్ ప్రొవైడ్ చేస్తున్న ఈ ట్రెజరీ ఈల్డ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ ఇంక్రీజ్ అవడం వల్ల సో మన మార్కెట్స్లో సెల్ ఆఫ్ చూసాం.
సో మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అందరూ కూడా బాండ్స్ వైపు షిఫ్ట్ అవుతారు. సో దీనివల్ల యుఎస్ డాలర్ వాల్యూ పెరుగుతుంది అండ్ రూపీ ఇంకా వీక్ అవుతుంది. ఇది మన ఇండియన్ ఎకనామీకి కొంత వీక్నెస్ కింద కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ది మార్కెట్ ఫాల్. సో మూవింగ్ ఫార్వర్డ్, సో అనాలిసిస్ అండ్ లెవెల్స్ కూడా చూసుకుందామండి. సో దీనికి రిలేటెడ్గా రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా మాట్లాడుకుందాం. సో ఒకసారి నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ, మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ డ్రా చేశాను 24,500. ఇది ఒక డెసిషన్ మేకింగ్ లెవెల్, బికాస్ ప్రీవియస్కి ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద వర్క్ చేసింది. అండ్ ఇక్కడ క్లియర్గా బ్రేక్అవుట్ తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ ఆల్రెడీ ఫస్ట్ టైం సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈరోజు ఫాల్ అయిన తర్వాత కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ అగైన్ బ్యాక్ టు జోన్లోకి వెళ్ళాయి. సో 24,500 ఫర్ టైమింగ్ సపోర్ట్ కింద కన్స్ట్రక్ట్ చేసుకున్నా సరే, ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ సినారియో చూసుకున్నా గ్లోబల్ మార్కెట్స్లో కూడా కంప్లీట్గా కొంత నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది కాబట్టి సో దాని తగ్గట్టుగా ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. సో కొంచెం లోవర్ లెవెల్స్లోకి వెళ్దామండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. 15 మినిట్స్కి వెళ్ళిపోదాం. సో నిన్న అనాలిసిస్ వీడియోలో కూడా చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. సో 24,800 కూడా మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి. సో ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకున్నా నిన్న మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ యాక్టివిటీ మొత్తం కూడా ఇక్కడే జరిగింది కాబట్టి ఇప్పుడు మనకి రేపటికి మెయిన్ జోన్ లైక్ 24,500 దగ్గర నుంచి 24,800 ఈ 300 పాయింట్స్ జోన్లోనే మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకున్నాం. బట్ సెంటిమెంట్ క్లియర్గా నెగిటివ్ కాబట్టి దీని తగ్గట్టుగా మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ సెల్లింగ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? సో బేసిక్గా మార్కెట్ ఇప్పుడు ఈ జోన్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి సో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 24,800కి మార్కెట్ ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఇక్కడ నుంచి రివర్సల్ సైన్ వచ్చినప్పుడు మనం సెల్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ సో ఇదే కన్సల్టేషన్ కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇప్పుడు 24,500 సపోర్ట్ బ్రేక్ అయితే కనుక మళ్ళీ అగైన్ ఈ రెండు లెవెల్స్ దగ్గర మనం సెల్లింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా ఒకవేళ మనం అప్ ట్రెండ్కి మార్కెట్ షిఫ్ట్ అయితే మనం బయింగ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనం క్లియర్గా 2 థింగ్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్ట్రక్చర్ చూడండి. సో క్లియర్లీ లోవర్ హైస్ అండ్ లోవర్లో స్ట్రక్చర్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాటమ్కి వచ్చిన తర్వాత కూడా మనకి ఎక్కడ కూడా అప్ ట్రెండ్ వచ్చినట్టు ఎక్కడ హైయర్ హైస్ అండ్ హైయర్లో స్ట్రక్చర్ రాలేదు. సో బైక్ వెళ్ళాలంటే ఫస్ట్ కండిషన్ హైయర్ హైస్ అండ్ హైయర్లో స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి. సో ఇప్పుడు మార్కెట్ ఏదైతే కొంచెం ఇంక్రీజ్ ఉందో ఎండ్ ఆఫ్ ది ట్రేడింగ్ సెషన్ ఏదైతే ఒక 100 + 150 పాయింట్స్ ర్యాలీ వచ్చిందో ఈ స్ట్రక్చర్లో మనకి ఇలాంటి సిమిలారిటీస్ కనిపించాలి. ఇలా స్ట్రక్చర్ కనుక ఫామ్ అయితే అప్పుడు మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఆ స్ట్రక్చర్తో పాటు సెకండ్ పాయింట్ నాకు 24,800 రెసిస్టెన్స్ కూడా క్లియర్గా బ్రేక్ అవ్వాలి. టిల్ దెన్ నేను అప్పటి వరకు ఈ జోన్లో ఉన్నంత వరకు కూడా నేను సెల్ సైడ్ ఉంటాను, బైని అవాయిడ్ చేస్తాను. అండ్ బై సైడ్కి వెళ్ళాలనుకుంటే ఇది బ్రేక్అవుట్ ఉంతో పాటు అప్పటికే ఇలాంటి స్ట్రక్చర్ ఫామ్ అయితే అప్పుడు మనం అప్ సైడ్ కూడా ప్లాన్ చేసుకుందాం. బట్ ఫర్ టైం బీయింగ్ ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా వెళ్దాం. అండ్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఇంకా ఎఫ్ఐడి యాక్టివిటీ ఇంకా రాలేదు కాబట్టి సో ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒకసారి చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎఫ్ఐఎస్లో కనుక స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంటే రేపు మనం కంప్లీట్గా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటే సేఫ్ సైడ్. అండ్ సిమిలర్లీ మనం ఒకసారి సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చెక్ చేసుకుందామండి. సో బ్యాంక్ నిఫ్టీ సేమ్ అండి నిన్న మాట్లాడుకున్నట్టే. సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ బ్యాంక్ నిఫ్టీ. సో కంప్లీట్ నాకు మేజర్ లెవెల్ 54,000. సో మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ జరిగే ప్రైస్ యాక్టివిటీ బట్టి డిసైడ్ అవుదాం. సో ఇన్ బిట్వీన్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉంది కాబట్టి సో అప్ అండ్ డౌన్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే లోవర్ హైస్ అండ్ లోవర్లో స్ట్రక్చర్లోనే ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి ఏదైనా స్ట్రక్చర్ రివర్స్ అయితే ఈ పాయింట్ నుంచి కనుక ఏదైనా రివర్సల్స్ వస్తే హైయర్ హైస్ అండ్ హైయర్లో స్ట్రక్చర్ ప్లస్ 55,000 ఈ లెవెల్ క్లియర్గా అప్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనం బై గురించి థింక్ చేద్దాం. అప్పటికి మనకి నిఫ్టీ కూడా సపోర్ట్ చేసి ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్లో కొంత రికవరీ కనిపిస్తేనే అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. టిల్ దెన్ మీరు బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేసేయచ్చు. అండ్ ఫైనల్లీ సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ మనం క్లియర్గా చూసుకుంటే మనకి సపోర్ట్ బ్రేక్ అయిపోయిందండి. సో ప్రీవియస్ డేతో కంపేర్ చేసుకుంటే సో 81,000 సపోర్ట్ క్లియర్గా బ్రేక్ చేసింది. సో మార్కెట్ మళ్ళీ అగైన్ ఫ్రెష్ సెల్లింగ్ జోన్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకసారి స్ట్రక్చర్ చూడండి. మనకి గ్యాప్ డౌన్ కరెక్షన్ మళ్ళీ ఈ లెవెల్ రీటెస్ట్ మళ్ళీ సెల్లింగ్ జరిగింది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే కూడా మనకు కొంచెం మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ రీటెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో రేపు సేమ్ లెవెల్ని మనం ఎక్స్టెండ్ చేసుకుని దీని ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఈ పాయింట్ నుంచి రివర్సల్ వచ్చినా వెళ్ళొచ్చు, లేదా ఇంకా సేఫ్ సైడ్ వెళ్తాను అనుకుంటే ఈ రోజు ఇంట్రాడే లో బ్రేక్ అయినప్పుడు మాత్రమే మీరు సెల్ సైడ్కి వెళ్ళండి. ఇంకా హై విన్నింగ్ ప్రాసిబిలిటీస్ ఉంటుంది. బట్ ఒకవేళ అప్ సైడ్కి వెళ్ళాలనుకుంటే ఇందులో కూడా సేమ్ థింగ్ హైయర్ హైస్ అండ్ హైయర్లో స్ట్రక్చర్తో పాటు 81,000 అబోవ్ మనకి ప్రాపర్ బ్రేక్అవుట్ కనుక కనిపిస్తాయి. ఈ లెవెల్ పైన ప్రాపర్ బ్రేక్అవుట్ కానీ ఆ లెవెల్ పైన స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ విత్ డీసెంట్ వాల్యూమ్స్ కనిపిస్తేనే
అప్పుడు అప్సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ టుమారో గైస్. సో మోస్ట్లీ మనకి ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్లో కొంత అన్సర్టెనిటీ ఉంది కాబట్టి ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఫర్ టైం బింగ్ అవాయిడ్ చేసుకుంటే బెటర్. అండ్ ఏమైనా ట్రేడ్స్ తీసుకుంటే రేపు ఫ్రైడే కాబట్టి కంప్లీట్ ఇంట్రాడేకే క్లోజ్ చేసుకోండి. మళ్ళీ సాటర్డే సండే హాలిడేస్, ఇంకా 2 days హాలిడేస్ కాబట్టి మండే మార్కెట్లో కొంత వాలటాలిటీ ఆర్ సో ఒక బిగ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మీరు తీసుకునే పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా హెడ్జింగ్ చేసుకునే వెళ్ళండి, అంతేగాని నేకెడ్ పొజిషన్స్ తీసుకుని క్యారీ ఫార్వర్డ్ అస్సలు చేయదు, రైట్? ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియోస్ కావాలంటే కమెంట్ చేస్తే ఆ టాపిక్ గురించి వీకెండ్లో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.